చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజు ఏదో ఒక రాజకీయం సార్. ఇప్పుడు సింగయ్య ఎపిసోడ్ జరుగుతోంది. కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల తొక్కి పడేశారు అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుని కూడా మాట్లాడారు. అంబులెన్స్లో ఏదో జరిగింది అనే అనుమానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి సార్. ఏం సార్, చాలా సమస్యలు ఉండగా ఈ సింగయ్య మృతి మీదే ప్రతిరోజు ఏదో ఒక రాజకీయం జరుగుతూ ఉంది, ఏమంటారు? సింగయ్య మృతిపైనే జరుగుతుందని అనలేము. అంతకుముందు తెనాలి ఎపిసోడ్ జరిగింది. అంటే రౌడీలకు రక్షణ ఇస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు జగన్ అని. లేదు దళిత బిడ్డలపైన పోలీసుల అకృత్యాలు ఏంటి అని వైసీపీ. అంతకుముందు మీకు పొదిలి ఘటన జరిగింది, పొగాకు రైతుల సమస్య పైన అడుగుతున్నారని వైసీపీ. దానికి పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కొడతాం రప్పరప్ప అనడం ఏంటి అని. సో ఇలా ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన జరుగుతున్నది ఘర్షణ. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం సమస్యల చుట్టూ, ఇష్యూస్ చుట్టూ కన్నా వ్యక్తుల చుట్టూ ఉన్న రాజకీయం. ఇది పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కులాల చుట్టూ రాజకీయం. ఇది నేను అన్నాను కాదు, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. తెలంగాణలో రాష్ట్రం అన్న భావన ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కులం అన్న భావన ఉంటుంది అని. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే ప్రజల జీవితాలు, వారి సమస్యలు, వీటి చుట్టూ రాజకీయం నడవదు. రాజకీయం ఏమైనా వ్యక్తుల చుట్టూ, ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే 2 కులాలు, వీటి మధ్య రాజకీయం. సో అందులో 3వ కులానికి ప్రాతినిధ్యం కొరకు ఒక ప్రయత్నం. సో ఈ రాజకీయం వల్ల ఏమవుతుంది అంటే, రోజు వ్యక్తుల చుట్టూ రాజకీయం. అఫ్కోర్స్ తెలంగాణలో కూడా వ్యక్తుల చుట్టూ రాజకీయం జరుగుతుంది, జరగదని కాదు, దేశంలో కూడా జరుగుతుంది, కాదని అనం. కానీ వ్యక్తుల చుట్టూ జరిగే రాజకీయమైన సమస్యలపైన జరగాలి. ఇప్పుడు మీకు తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు రోజు పేపర్లో మీకు పేజ్ 1లో ఉంటుంది. కానీ దేనిపైన ఉంటుంది? బనకచెర్ల నీవు మోసం చేసావంటే నీవు మోసం చేసావు, సంక్షేమ పథకాలకు నీవు తూట్లు పడిచావంటే నీవు తూట్లు పడిచావు, రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తావు, రైతుల ప్రాణాలు తీస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వలేదు. వీటిపైన రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ రా అసెంబ్లీకి దమ్ముంటే రేవంత్ అంటాడు, అసలు మేము నీ స్థాయికి కేసీఆర్ అవసరమా అని వీళ్ళంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయం జరిగినా దాన్ని సమస్యల ఆధారంగా ఇష్యూస్ పైన వ్యక్తుల చుట్టూ రాజకీయం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్, వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయము ఎక్కడో ఒక చోట కొన్ని అంశాలపైన ఉన్న. ప్రధానంగా మీరు గమనించండి, పోలవరం పూర్తయిందా? మరి 72% చంద్రబాబు నాయుడు 2019లో పదవీ విరమణ సమయానికే పూర్తయింది. మళ్ళీ 5 ఏళ్ల పాటు జగన్ ఆపాడు అనుకుందాం. సో వాట్ నెక్స్ట్? ఎప్పుడు పూర్తవుతుంది పోలవరం? పోలవరమే పూర్తి కాకముందు బనకచెర్ల ఏంటి? పోలవరం పూర్తయితే పోలవరం నుంచి బనకచెర్ల లింక్. సో పోలవరమే లేనిది బనకచెర్ల ఎక్కడిది? డయాఫ్రమ్ వాల్ మీద రోజు చర్చ. ఇప్పుడు మర్చిపోయారు మొత్తం. మీరు చూడండి, వైసీపీ టీడీపీ నిలదీయడం లేదు, టీడీపీ వైసీపీని కూడా నిలదీయడం లేదు. మీరు గమనించండి. సో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలుగుదేశం పోలవరం ఏమైంది, పోలవరాన్ని అన్యాయం చేస్తారని అడిగారు. ఇప్పుడు అది ఆపేశారు. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా పోలవరం చర్చ జరుగుతుందా? వైసీపీ అడగదు, ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు, కేంద్రాన్ని అడగడం. టీడీపీ అడగదు, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీడీపీ. అందువల్ల పోలవరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా చర్చ ఉందా? మీరు అడపాదడప ఎప్పుడో ఒక ప్రకటన తప్ప వైసీపీ టీడీపీల మధ్య, జగన్ చంద్రబాబుల మధ్య అమీతుమి అని తేల్చుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూగా ఉందా? మీకు ఇలాంటి అనేక సమస్యలపైన, ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేతం ఎప్పుడో మానేశారు. సో ఈ సమస్యలపైన కన్నా వివాదాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుపుతున్నారు. ఎందుకంటే 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఈ
ఈ రకమైన పోలరైజేషన్ జరగడం వల్ల జరుగుతున్న మొదటి పరిణామం. ఎందుకంటే ప్రజలు ఈ రెండు పార్టీల మధ్యనే నీకు 90% ఓటర్స్ ఉన్నారు. టీడీపీ వైసీపీల మధ్యనే 90% ఓటర్స్ ఉన్నారు. అందులో టీడీపీ ఓడిపోయినప్పుడు 40% ఓటు రిటైన్ చేసుకుంది, వైసీపీ ఓడిపోయినప్పుడు 40% ఓటు రిటైన్ చేసుకుంది. అందువల్ల ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడైనా వారి అంచనా ఏంటంటే తమకున్న 40% ఓటు ఎలాగూ రిటైన్ చేసుకుంటున్నాం కదా, ప్రభుత్వ వ్యతిరేకతతో కనుక కొంత ఓటింగ్ షిఫ్ట్ అయితే అధికారంలోకి వస్తామన్నది లెక్క. ఎక్కువ ఓటింగ్ షిఫ్ట్ అయితే మొన్నటి రిజల్ట్ లాగా ఉంటుంది. సో తక్కువ ఓటు షిఫ్ట్ అయినా 2019 రిజల్ట్ వస్తుంది. సో అందువల్ల రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఆ రోజు టీడీపీ ఉన్నా ఈరోజు వైసీపీ ఉన్నా ప్రజా సమస్యల చుట్టూ రాజకీయము కన్నా పార్టీని నాయకుడిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ద్వారా షిఫ్ట్ ఏమాత్రం కొంత జరిగినా తమకు ఉపయోగం అనేది లెక్క. అంటే ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ వల్ల ఇప్పుడు తెలంగాణకు వచ్చేవారు కనీసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా మధ్యలో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు కొన్ని అంశాలపైన మాట్లాడుతుంటారు. సో ఇక్కడికి వచ్చే వరకు పూర్తిగా పర్సనలైజ్ పోలరైజ్ బాటిల్గా మారిపోయింది. సో ఇక్కడ బీజేపీ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్, మీకు టీడీపీకి వైసీపీకి బీజేపీ కామన్ ఫ్రెండ్. అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ అంశం పైన మాట్లాడారు. మీకు ఆ తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కామన్ రైవల్ బీజేపీ, కంప్లీట్గా డిఫరెంట్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బోత్ టీడీపీ అండ్ వైసీపీ కామన్ ఫ్రెండ్ అయితే తెలంగాణలో బీజేపీ కామన్ రైవల్. తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే అపోజిషన్ స్పేస్లో కూడా కాంపిటీషన్ లేదు. సో అపోజిషన్ స్పేస్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకో పలానా ఇప్పుడు తెలంగాణలో చూడండి ప్రజలు ఒక సమస్య పైన బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 విద్యార్థుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు. సో బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది అంటే బీజేపీలో కదలిక ఉంటుంది, బీజేపీ రియాక్ట్ అవుతుంది అంటే బీఆర్ఎస్లో కదలిక ఉంటుంది. మనం ఎక్కడ వెనకబడిపోతామో అపోజిషన్ స్పేస్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఏముంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి డిఫైన్ చేసే అపోజిషన్ స్పేసే తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల జగన్ కాంపిటీషన్ కూడా లేదు. కాంపిటీషన్ లేనప్పుడు క్వాలిటీ పడిపోతుంది. సో ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీ పెంచాడు. మీరు గమనిస్తే మొదట్లో ఒక 1 year వరకు కంపేర్ చూస్తే ఇప్పుడు యాక్టివిటీ పెంచాడు. జిల్లాల పర్యటన మొదలుపెట్టాడు, మీకు రివ్యూలు చేస్తున్నాడు, వివిధ విభాగాలను మన యువజన విభాగం ప్రారంభించాడు, కార్యకర్తలను పరామర్శిస్తాను అంటున్నాడు. అంటే ఆయనకు బ్రాండ్ పాలిటిక్స్ ఉన్నాయి, సానుభూతి, పరామర్శ, విగ్రహావిష్కరణ. ఇది జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని తెచ్చిన ఫార్ములా. సో ఓదార్పు యాత్రతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణంలో విగ్రహాలు, పరామర్శలు, ఓదార్పులు అనేది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఉంది. సో దాన్ని ఉధృతం చేశాడు ఈ మధ్య. తర్వాత ఇష్యూస్ పైన మీకు పొగాకు రైతుల సమస్యపై కానీ అంతకుముందు మిర్చి రైతుల సమస్యపై ప్రభుత్వాన్ని సూపర్ 6 అమలుపై నిలదీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఇక పాదయాత్ర మొదలు పెడతానని అంటున్నాడు. అందువల్ల తన రైవల్ నుంచి ఒక బలమైనటువంటి అటాక్ రావడం వల్ల టీడీపీ కూడా దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఆ ఆన్సరు మీకు పొగాకు రైతులు, మిర్చి రైతుల విషయంలో కన్నా సింగయ్య విషయంలోనో జగన్మోహన్ రెడ్డి భూతం అని చెప్పడం ద్వారానో ఈ నరేటివ్ బిల్డింగ్ ద్వారా టీడీపీ అటాక్ చేయదలుచుకుంది. సో అందువల్ల టీడీపీ ఇచ్చిన ప్రామిసెస్ పైన చర్చ రాకుండా జాగ్రత్తగా టీడీపీ జగన్ ఫోకస్డ్గా ఈ డిబేట్ నడపదలుచుకుంది. అందుకే మీరు గమనించిన లాస్ట్ 15 రోజుల పేపర్లు చూస్తే సింగయ్య అంశం 1, నేరస్తులకు అధికారం 2, వివేక్ హత్య కేసు ఆనాడే నేను చేస్తుంటే 2, మీకు ఇలాంటి అంశాల చుట్టూ భూతం 3, ఒక 3-4 అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నరేటివ్ బిల్డింగ్, జగన్ అనే వ్యక్తి ఒక ప్రమాదకరమైన వ్యక్తి, ఈయన మళ్ళీ పవర్లోకి వస్తే ప్రమాదం ఏర్పడుతున్న నరేటివ్ టీడీపీ బిల్డ్ చేయదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఇప్పుడు అవకాశం ఇచ్చినా ప్రజలు చంద్రబాబును ఓడిస్తారు అన్న నరేటివ్ జగన్ బిల్డ్ చేయదలుచుకున్నాడు. సో ఈ పొలిటికల్ ప్రాసెస్లో జరుగుతున్నది ఏంటంటే ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజా సమస్యలు పక్కకు పోయి
వ్యక్తులు, పార్టీలు, 2 కులాలు, ఇద్దరు వ్యక్తులు, నాయకులు, 2 కులాల మధ్య ఘర్షణగా మారిపోయింది. ఇది మీకు ఇంత జరుగుతున్న ఎక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ ఇందులో పెద్ద భాగస్వామి కాదు మీరు గమనిస్తే. ఎందుకంటే వాళ్ళు రిలేటివ్లీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. జనసేనకు వైసీపీతో గొడవ లేదా అంటే ఆ మాటకొస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ థీసిస్ ముందు పెట్టి దానివల్ల విశాల అపోజిషన్ ఐక్యత, 3 పార్టీల ఐక్యతను తెచ్చి జగన్ ఓటుకి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అయినప్పటికీ కూడా ఈ పర్సనలైజ్డ్ ఫైట్లో మీకు ఎక్కడ పవన్ కళ్యాణ్ కనబడతలేడు. మీరు గమనిస్తే జనసేన ఎక్కడా పోటీ లేదు. మీకు సమీకరణ కూడా కూటమి సమీకరణ కాదు. ఎక్కడికైనా జగన్ పోతే టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు తప్ప టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు రావడం లేదు. అందుకే ఈ మధ్య మాధవ్ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ జెండా కూటమి ఎజెండా అని. అంటే దాని మీనింగ్ ఏంటి? కూటమి ఎజెండా ఒక్కదానితోనే మేము పోము, మా సొంత జెండా, సొంత ఎజెండా కూడా ఉంటుంది అని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్ల బీజేపీ, జనసేన కూడా దీన్ని పూర్తిగా ఓన్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇది టోటలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్, జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య ఒక వ్యక్తిగతమైన యుద్ధంగా మారిన తర్వాత జనసేనకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, మీకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల మీకు వైసీపీ కూడా చూడండి, ఈ మధ్య పవన్ కళ్యాణ్ పైన ఆ స్థాయిలో అటాక్ కూడా పెట్టడం లేదు. ఎందుకంటే జనరల్గా ఒక యాక్షన్ ఉంటే ఒక రియాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇదేమి కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ధోరణి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఇతర ప్లేయర్స్ ఉండే పాలిటిక్స్లో, బీఆర్ఎస్ అను లేకుంటే వామపక్షాలను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండే వర్సెస్ టీడీపీ ఉండే, ఇతర పార్టీలు ఉండే. ఇప్పుడు వైసీపీ, టీడీపీ తప్ప పూర్తిగా ఇండివిజువలైజ్డ్ పాలిటిక్స్గా ఛాన్స్ ఇద్దరి మధ్య ఎంత దాకా పోయిందంటే చంద్రబాబు నాయుడు చూస్తే వైసీపీ మద్దతుదారులకు మండుతుంది, జగన్మోహన్ రెడ్డి చూస్తే టీడీపీ మద్దతుదారులకు మండుతుంది. ఈ మంటకు కారణం ఇంకో పలానా సమస్య పైన వీళ్ళ వైఖరి నాకు నచ్చక అని కాదు, కేవలం వ్యక్తి ఆరాధన, వ్యక్తి చుట్టూ ఉండేటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదు.